ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ట్యాపింగ్ కు సంబంధించిన అనుమతులు ఇచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,650కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,27,000కు చేరింది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను జీహెచ్ఎంసీ సిద్ధం చేస్తుంది. డివిజన్ల పునర్విభజన పూర్తవడంతో ఇప్పుడు తదుపరి కార్యాచరణపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. H1B వీసాల జారీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. H1B వీసా కోసం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ రద్దు చేసింది. దీనికి బదులుగా వెయిటేజ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ యువతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. టీడీసీ ఆస్తుల విలువ సుమారు 200 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ విభాగాల ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రానికి చలి జ్వరం పట్టుకుంది. సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్న తరుణంలో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరంతో ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. గోదావరి, కావేరీ అనుసంధానంపై త్వరలోనే ఆ రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. ఏకాభిప్రాయం వచ్చాకే పనులు చేపడతామన్నారు. మేడారం అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలతో అందంగా రూపుదిద్దుకుంటుంది. బంగ్లాదేశ్ లో జరిగిన ఘటనపై భారత్ లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలోని హై కమిషన్ ఎదుట వీహెచ్పీ ధర్నాకు దిగింది. రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు పక్కదారి పడుతున్నాయి. చనిపోయిన వాళ్ళు ధనవంతులకు కూడా పెన్షన్లు అందుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.